జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స వైద్య బృందం చేపట్టారు. కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా మెరుగైన వైద్య చికిత్సను అందించటంలో కావలి ఏరియా వైద్యశాల వైద్య బృందం ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వారిని మెడికల్ సూపరింటెండెంట్ పద్మావతి, కమిటీ సభ్యులు అభినందించారు. ఓపెన్ చేసిన తర్వాత చాలా పెద్ద గడ్డ కనిపించింది. అది అండాశయంలో చాలా పెద్ద గడ్డ. అది మేము చాలా రిస్క్ తీసుకొని చాకచక్యంగా మా టీం మొత్తం కోఆపరేషన్తో మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. బ్లీడింగ్ కూడా ఎక్కువ ఏం అవ్వలేదు. పేషెంట్ మదర్ అయితే ఇద్దరు సేఫ్గా ఉన్నారు, బేబీ కూడా. మా కోఆపరేట్ చేసిన మా టీంకి, మాకు ఇంత సహకరించిన మా సూపరింటెండెంట్ ఆర్ఎంఓ మేడంకి, హెచ్డిఎస్ మెంబర్స్ అందరికీ మా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా ఓటీ స్టాఫ్ మాకు కోఆపరేట్ చేశారు, వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. వరకు మా అబ్జర్వేషన్లో లేదు, హైదరాబాద్లో చెకప్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి 8వ నెల కల్లా మా దగ్గరకు వచ్చింది. 1 నెల మాత్రమే ఉంది. తర్వాత కన్సీక్వెంట్ చెకప్లు 8th మంత్లో 9th మంత్లో జరిగాయి. ఇప్పుడు 9th మంత్ వచ్చి పెయిన్స్తోనే వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేశాము. ఆమె పేరు శైలజ, వైఫ్ ఆఫ్ తిరుపతయ్య, అన్నగారిపాళెం. 7/10/2024 తేదీన 2వ కాన్పుకి నిమిత్తం ముందుగా ఇంతకుముందు ఆపరేషన్ చేసిన కేసు, అంటే పోస్ట్ సిజేరియన్ ప్రెగ్నెన్సీ ఒక కేసు మాకు లేబర్ పెయిన్స్తో వచ్చింది. ఆ కేసును ఎగ్జామిన్ చేయగా బేబీతో పాటు ఒక చిన్న పెద్ద ఒవేరియన్ సిస్ట్, అంటే అది మేబీ బినైన్ ఆర్ క్యాన్సరస్ ఉండొచ్చు, అలా సస్పెక్ట్ చేసాం. ఇన్ఎవిటబుల్ అంటే బేబీ ఇంకా తీసి డెలివరీ చేయాలి కాబట్టి ఓపెన్ చేసి బేబీని సేఫ్గా డెలివరీ చేయగలిగాం. అలాగే పెద్ద సిస్ట్ ఉంది, 25x15 సెంటీమీటర్స్ సైజు, లార్జ్ సైజ్. అది ఆ సైజు సిస్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సేమ్ సిట్టింగ్లో సర్జరీ, ఓవేరియన్ సిస్టెక్టమీ అనే ఆపరేషన్, దానికి కూడా సపరేట్గా చేయడం జరిగింది. ఆ సిస్ట్లో ఉండే కంటెంట్స్తో పాటు ఇంటాక్ట్గా సిస్ట్ను తీసి దాన్ని బయాప్సీ రిపోర్ట్ వరకు పంపించడం ఇవాళ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి పెద్ద సిస్ట్లు చూడడం ఇదే మేము చేసాము. ఇంత చిన్న హాస్పిటల్లో మా టీం అంతా ఆ సర్జరీని ధైర్యంగా ఎదుర్కొని చేయడం మాకెంతో హ్యాపీ, ఆనందంగా ఉంది. పేషెంట్ కూడా కోలుకుంటా ఉంది. పేషెంట్కి ఏ ప్రాబ్లము లేకుండా సర్జరీ చేయగలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మీరు తెలుసుకొని పబ్లిక్ కూడా, అంటే ఎలాంటి కేసులైనా కాన్పుకు సంబంధించిన కేసులు మేము చేయగలుగుతున్నామనే ధైర్యాన్ని ప్రజలకు ఇస్తే, మేము కూడా అన్నిటా ముందుండి హాస్పిటల్ని ఫస్ట్ ప్లేస్లో, నెల్లూరులోనే ఫస్ట్ ప్లేస్లో తేగలగడానికి ప్రయత్నిస్తున్నాం. మా మెడికల్ టీం అంతా వాళ్ళ సహకారం. అందరికీ నమస్కారం. హాస్పిటల్ని నమ్ముకొని, గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్ముకొని వచ్చే ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కావలి ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బంది అంతా అనుక్షణం తమ శక్తి వంచన లేకుండా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. అయితే నూతనంగా ఏర్పడ్డ మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు, మేము, మన హాస్పిటల్ చైర్మన్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే లోపము సమస్య లేకుండా వ్యవస్థలో ఎక్కడ ఏది ఉండదు. ఓవర్ నైట్ అన్నిటినీ ఓవర్కమ్ చేయలేము. ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత సమయం పడుతుందని పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. వీటన్నిటిని గ్రాడ్యువల్గా, ఇప్పుడు 10 మిస్టేక్స్ జరుగుతున్నాయి, రోజుకో 2 రోజులకో ఒక్కొక్క మిస్టేక్ కంట్రోల్ చేసుకుంటూ కొంతకాలానికి వీటన్నిటిని అధిగమించి నమ్ముకొని వచ్చిన ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. మేము వాళ్ళకి హెచ్డిఎస్ మెంబర్స్ కమిటీ సభ్యులుగా మేము కూడా వాళ్ళకి అండగా మా తోడ్పాటును అందిస్తున్నాము. అందులో భాగంగానే నిన్న ఒక మేజర్ ఆపరేషన్
అది యాక్చువల్గా అంటే ఎంత కాదనుకుంటున్నా మనము డబ్బులతోటే కొన్ని విషయాల్ని కొలుస్తూ ఉంటాం. ఇదే ఆ పేషెంట్ వీళ్ళు కానీ మా డాక్టర్స్ కానీ కొంచెం భయపడి మాకెందుకు అనుకుంటే అది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మోర్ దాన్ 80,000 80,000 రూపాయలు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాలకి పెను భారంగా అయి ఉండేది. కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యంగా గైనిక్ డిపార్ట్మెంట్లో అయితే పర్టికులర్గా సూపరింటెండెంట్ గారు కానీ అట్ ద సేమ్ టైం వెంకటలక్ష్మి గారు, మాధవీలత గారు, వీళ్ళందరూ, ప్రియాంక గారు, వీళ్ళందరూ గైనిక్ డిపార్ట్మెంట్లో నెలకి 125 నుంచి 150 ఆపరేషన్లు చేస్తూ కావలి హాస్పిటల్ ఈ పరిసర ప్రాంతాల్లో గైనిక్ సెక్షన్కి సంబంధించి ఒక ఐకాన్గా నిలబడడానికి వీళ్ళంతా కృషి చేస్తున్నారండి. అట్ ద సేమ్ టైం ఆర్తో కానీ నెక్స్ట్ జనరల్ డాక్టర్స్ అందరూ వాళ్ళ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. వీళ్ళందరినీ డాక్టర్స్ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ మా ఆర్ఎంఓ గారు ప్రమీల మేడం గారు కూడా అహర్నిశలు హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి కావలి ఏరియా హాస్పిటల్ ముందుంటుంది. దీనికి ఇంకా ఎక్విప్మెంట్ పరంగా ఇంకా రావాలని మన చైర్మన్ కావ్యకృష్ణారెడ్డి గారు అన్నింటినీ మా దగ్గర నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కావలి హాస్పిటల్కి ఏవైతే కావాలో వాటన్నిటిని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అట్ ద సేమ్ టైం ఎంపీ నిధుల్ని కూడా తీసుకొని వచ్చి మన హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చున్నారు.